మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భద్రాచలం ఏరియా హాస్పిటల్లో ఇప్పుడు గత 3 నెలల నుంచి వేతనాలు లేవండి. 3 నెలలు దాటిపోయినాయి, 4వ నెల నడుస్తుంది. ఇంతవరకు కూడా వేతనాలు లేవు. వేతనాలన్నీ మేము అడిగినప్పుడల్లా ప్రతిసారి ఐఎస్ ఆఫీసర్లు వస్తున్నారు, ఇటు కలెక్టర్ వస్తున్నారు, పిఓ గారు వస్తున్నారు, స్థానిక ఎమ్మెల్యే వస్తున్నారు. కానీ మా గోడు మేము చెప్తుంటే కూడా సరేమ్మా చూస్తాం, మాట్లాడతాం, కాంట్రాక్ట్ ను పిలిపిస్తాం, అడుగుతాం అంటున్నారు. కానీ మేము చెప్పిన దానికి ఏ రోజు కూడా ఇప్పటి వరకు కూడా 4వ నెల నడుస్తుంది. ఇంతవరకు కూడా మాకు 4 నెలల వేతనాలు లేవండి. మేము ఇలా వేతనాలు లేకుండా చేయాలంటే చాలా ఇబ్బంది, అంటే చాలా ఇబ్బంది అవుతుంది. 1 నెల అంటే ఏదో ఒకటి చేస్తాం, 2 నెలలు అంటే చేస్తాం, 4 నెలల నుంచి చేయాలంటే మేము ఎలా చేస్తామండి చెప్పండి. బయటికి వెళ్ళి ఇప్పుడు అందరం కిరాయిలకు ఉండే వాళ్ళమే, రెంట్లు అడుగుతున్నారు. 4 నెలల నుంచి అంటే ఇంటి ఓనర్స్ ఎవరు ఆగరు కదా. కిరాణా సామాన్లు కాడ తెచ్చుకుంటే మీ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ అంటేనే రెంట్కి ఇవ్వట్లే. గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నామంటే కిరాయికి కిరాణా సామాన్లు ఇవ్వట్లే. గవర్నమెంట్ హాస్పిటల్ పేరు చెప్తేనే మాకు 10 రూపాయలు ఇచ్చే వాళ్ళు కూడా ఇవ్వట్లే. 4 నెలలు అమ్మా మీకు జీతాలు రాక మేము ఎలా ఇవ్వాలంటున్నారు. ఇది సీజన్ పిల్లలు జ్వరం వస్తాయి, పెద్దలకు జ్వరం వస్తాయి, కనీసం హాస్పిటల్కి తీసుకెళ్లడానికి కూడా మా చేతిలో రూపాయి లేదు. మేమేం చేయాలో ఇక్కడ ఎవరిని అడిగినా అందరు నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. కానీ పనులు మొత్తానికైతే కంపల్సరీగా వాళ్ళ పనులు మేము చేస్తున్నాం. హాస్పిటల్ క్లీనింగ్ చేస్తున్నాం, వాళ్ళకి ప్రతి పని మేము చేయాల్సి వస్తుంది. కానీ మా జీతాలు అనేసరికి ఇక్కడ స్పందించట్లేదు, ఎవ్వరు కూడా స్పందించట్లేదు. దయచేసి మేము అడిగేది ఏంటంటే ప్రభుత్వాన్ని నేరుగా ఈ కాంట్రాక్ట్ రద్దు చేసి, ఏజెన్సీ రద్దు చేసి మాకు డైరెక్ట్ గా గవర్నమెంట్ నుంచి కొంచెం జీతమైనా కానీ మాకు డైరెక్ట్ గవర్నమెంట్ నుంచి రావాలని మేము రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. మేము అడిగేది ఏంటంటే ఇన్ని రోజులు పోయిన సంవత్సరం కానీ చూస్తున్నాం, అయ్యో ఆ ప్రభుత్వం మారింది, అయ్యో అది మారింది కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం అన్నా మా ఆలోచన మాకు జీతాలు పెంచుతారేమో, మా గోడ వాళ్ళకి కూడా ఆలకిస్తారేమో అనుకున్నాం. అయినా ఆలకించేటోళ్ళు లేరండి. మమ్మల్ని ఎవరు పట్టించుకునే నాదుడే లేరు. ఈ భద్రాచలం గవర్నమెంట్ హాస్పిటల్ అంటేనే ఎవరు పట్టించుకోవట్లేదు. మరి ఎందుకని మేము పని చేయట్లేదా? చేస్తూ కూడా పస్తులు ఉండాల్సిన పని మాకేంటండి? మేము అడిగేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే మాకు కరెక్ట్ గా ఏజెన్సీ రద్దు చేయాలని మేము అడుగుతున్నాం. ఏజెన్సీ రద్దు చేయాలి, కొద్ది జీతం అయినా సరే. మేమేం పర్మనెంట్లు అడగట్లే, మేము ఎక్కువ జీతాలు అడగట్లే. మా గవర్నమెంట్ నుంచి నేరుగా రావడానికి మా అకౌంట్ లో పడితే చాలని ఇదే మేము కోరుకుంటున్నామండి. అది ఏదైనా ఈ స్పందన వచ్చేంత వరకు ఈ సమ్మెలో నుంచి మేము లేవని కోరుతున్నాం. శానిటేషన్ వర్క్ లో చేస్తామండి ఏరియా హాస్పిటల్ భద్రాచలంలో. మా ఏరియా హాస్పిటల్ భద్రాచలంలో ఇప్పుడు 4 నెలలుగా మాకు వేతనాలు లేవు. దగ్గర 150 మంది దాకా ఉన్నాం. శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ అందరం. అద్దెలకు ఉండే వాళ్ళు ఉన్నారు, పిల్లలకు ఫీజులు కట్టుకునే వాళ్ళు ఉన్నారు. చాలా కష్టాలతో కూడా గడుపుకుంటూ మా పొట్టని మేము పోషించుకుంటూ ఈడుచుకుంటూ వస్తున్నాం. ఈ వరకు పొద్దున్న లేస్తే మురికి పని చేసేది, రోగాలు, రొప్పులు. ఇప్పుడు వాతావరణం మారింది అంటే మేము కూడా పేషెంట్లమే అవుతున్నాం. అయినా కానీ మా విషయం పట్టించుకునే నాదుడు లేడు. ఎమ్మెల్యే గారితో చెప్పాం, కలెక్టర్ గారితో చెప్పాం, పిఓ గారితో చెప్పాం, మా సూపరింటెండెంట్ గారితో చెప్పాం. మాకున్న సూపర్వైజర్లు కూడా మా విషయంలోనే స్పందించినట్టుగా, అసలు గట్టిగా మాట్లాడేటట్టుగా, అతన్ని పిలిచేటట్టుగా, అసలు ఇదివరకు వచ్చిన కాంట్రాక్ట్ ప్రతి వాళ్ళు కూడా వచ్చి మాతో మాట్లాడి మమ్మల్ని మా విషయాలు, కష్టాలు, సుఖాలు తెలుసుకొని వెళ్ళేవాళ్ళు. మధ్యలో ఈ కాంట్రాక్ట్ మారిన కాడి నుంచి కూడా ఆయన వచ్చిన దాఖలాలు లేవు. రమ్మని మేము ఎన్నిసార్లు ఆ విషయం మీద మొత్తుకున్నా కూడా పిలిపించిన వాళ్ళు లేరు. మా జీతాల విషయం పట్టించుకునేది లేదు. ఆయనకు వచ్చే లాభాల్లో మేము అడగట్లేదు, ఆయనకు వచ్చాయి మాకు ఇవ్వమని అడగట్లేదు. ఆయన్ని మేమేం దోసుకోవట్లేదు. మా కష్టం దోసుకోకుండా మాకు సమయానికి మా జీతాలు మాకు ఎత్తే చాలు. ఇదివరకు 1 నెల, 10 రోజులు, 5 రోజులు అటు ఇటు అయ్యాయి. ఇప్పుడు అట్లా కాకుండా 4 నెలలు, 5 నెలలు అంటే మేము కూడా బ్రతకాలి కదా. మా కొట్ల కాడికి వెళ్ళినా ఇలువ లేదు, మాకు అద్దెలలో ఊపుకునేది లేదు. మా పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. దీన్ని అర్థం చేసుకుని ఆ కాంట్రాక్ట్ దిగి రావాలని, లేకపోతే ఆయన వదిలేసుకొని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తే గవర్నమెంట్ నుంచి అన్నా మాకు ఇచ్చేలాగా మీ ఈ యజమానం, ఈ ప్రభుత్వం పట్టించుకొని, ప్రభుత్వం మారితే మాకు మంచి జరుగుద్ది అనుకున్నాం. కానీ ఈ ప్రభుత్వం మారి కూడా దగ్గర 8 నెలలు, 9 నెలలు అవుతుంది. మాకు ఎట్లాంటి అవకాశాలు కూడా మార్పు లేదు. మా అవసరాల గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు, మా విధానాలు మార్పు లేవు. ఇందుకు మాకు సహాయం చేసి ప్రభుత్వం అనేవాళ్ళు మాకు సహాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం.